చాలా వారాల పాటు తెలుగువారిని ఆరించినటువంటి బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఇక శుభం కార్డు పడబడిపోతుందండి. ఈరోజు మాత్రం బిగ్ బాస్ ఒక సంచలనానికే దారి తీసేట్టున్నాడు. నాకైతే అనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ ప్రేరణ గారు అని చెప్పి. అందరి మనసుల్లో నిఖిల్ ఉన్నాడు, ఫస్ట్ ప్రైజ్ అతనే కావచ్చు అని చెప్పి, ఫాలోడ్ బై గౌతమ్ కృష్ణ అనమాట. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం సీజన్ 8 తెలుగులో ఒక ఉమెన్ కంటెస్టెంట్ విన్నర్ కాబోతున్నట్టు కూడా నాకైతే అనిపిస్తుందండి, వ్యక్తిగతమే. కాకపోతే ఏంటంటే నిఖిల్కి మాత్రం విపరీతమైనటువంటి అభిమానులు ఉన్నారండి. మరి అతను ఆట ఆడిన విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు, లాస్ట్ డేస్లో కూడా నిఖిల్ తన సేమ్ టెంపో అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. గౌతమ్ కృష్ణ పోటీ ఇచ్చినప్పటికీ రియల్ ఐఎమ్ సేయింగ్ అండి, ఈవెన్ ప్రేరణ గారు కూడా చాలా బాగానే ఆడారండి. ఈరోజు హౌస్ఫుల్ కనిపిస్తుంది అంత కంటెస్టెంట్లు అందరూ కూడా. కానీ నేను ప్రెమోలో చూశానండి, విష్ణుప్రియ గారు అయితే కనబడలేదు. కానీ తను కూడా చక్కగా ఆడారు, తను కనిపిస్తారని చెప్పి విష్ణుప్రియ అభిమానులు కూడా చాలామంది ఎదురు చూస్తుండొచ్చు. అయితే అవినాష్ మాత్రం చాలా మంచిగా అందరినీ నవ్విస్తూ ప్లస్ ఏంటంటే హౌస్ని ఒక యాక్టివ్గా ఉంచాడు. అయితే కొంతమంది చెప్పడం ఏంటంటే మన నిఖిలే గెలవాలి, నిఖిలే విన్నర్ అవుతాడు అని చెప్పి అనమాట. ఇర్రెస్పెక్ట్ ఇక్కడ మనం ఈ ఫీలింగ్ తేయకూడదు, ఇటు కన్నడనా తెలుగా ఇది కాదండి. అది జస్ట్ యాజ్ ఏ ప్లేయర్ ఈ డిజర్వ్ ఫర్ ఏ విన్ అని చెప్పి అనమాట. కాకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే మాత్రం ప్రేరణ గారు కూడా విన్నర్గా నిలిచే ఛాయిస్ ఎంతో 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 ఉందని మరి ఎదురు చూడాలి. ఎంతోసేపు కూడా లేదు కదా, చూడాలి. వెల్ ప్లేడ్ గౌతమ్ కృష్ణ, వెల్ ప్లేడ్ నవిల్, అందరికీ కూడా శేఖర్ భాష గారు అందరినీ కూడా మళ్ళీ మనం చూస్తున్నాం ఈరోజు. నిజంగానే రోహిణి గారు కానీ, టేస్ట్ తేజ గారు కానీ. సో హౌస్ అయితే చాలా చాలా ఫుల్గా అనిపిస్తుందండి. ఈరోజు మాత్రం బయట వారు వచ్చి ఆరాధించినటువంటి విధానం అనేది చాలా చాలా చక్కగా ఉంది. నాగార్జున గారు కూడా ఫుల్ జోష్తో ఉన్నారు ఈరోజు నిజంగానే. సో మంచి ఎపిసోడ్ కొద్ది గంటల్లో మన ముందు ఆరిపోతుంది. కంగ్రాచులేషన్స్ ప్రేరణ గారు అనిపిస్తుంది నాకైతే.